శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా మిథున రాశి వారు ఇంచుమించుగా అదృష్టవంతులుగా వారి జీవితం కొన్ని ఒడిదుడుకుల నుండి బయటపడి ప్రస్తుతం స్టేబుల్గా ప్రశాంతంగా వెళుతుంది. కాబట్టి ఇక నుంచి వీరి యొక్క ధన సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల గతంలో కన్నా ఎక్కువ ధనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మిథున రాశి వారు ధనం సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా విధాలుగా ధన సంపాదన చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరు ధనం దాచుకోవడంలో చాలా ఫెయిల్ అవుతారనే చెప్పాలి. అందువల్ల ఎప్పుడూ వీళ్ళకి ఎంత సంపాదించినా అవసరానికి చేతిలో ధనం లేక ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు జీవితంలో ధనం సంపాదించడం కన్నా దాన్ని దాచుకునే ప్రయత్నం అయితే చేస్తే సరిపోతుంది. అయితే సంపాదించిందంతా ఎవరు దాచుకోవడా కుదరదు, కానీ కనీసం మీ యొక్క సంపాదనలో ఒక 20% సేవింగ్స్ చేసుకున్నా ఖచ్చితంగా మీరు తొందరలోనే, అంటే సుమారు ఒక 7 సంవత్సరాలు సర్వీస్ చేస్తుంటేనే మీరు చాలు 100% జీవితాంతం సరిపోయే ధనం సంపాదించడానికి అది సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా మీకు గురువు రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని కొత్త బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా తగు విధంగా ఆదాయం పెంచుకోవడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా పుష్టి కలిగే విధంగా గురువు అనుగ్రహం మీకు తోడవడం జరిగింది. అయితే ఈ నెలలో మనకి ప్రత్యేకంగా ధనాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. శుక్రుడు ధనస్థానం, శుక్రుడు సహజ ధనకారకుడుగా, పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా ఉన్నాడు. అంటే పంచమ అన్నది ఇండిపెండెంట్గా మనం తీసుకోవాలి. 5వ స్థానం అన్నది మీలో ఒక నాలెడ్జు, మీ యొక్క తెలివితేటలు, మీలో ఉన్నటువంటి ప్రతిభ, విద్వత్తు చెప్తూ ఉంటుంది. అలాగే మీ మానసికంగా మీరు ఏదైతే పెంచి పోషిస్తూ ఉంటారో ఒక వ్యాపారం అనుకోవచ్చు, దానివల్ల, అలాగే మీ యొక్క సంతానం వల్ల, ముఖ్యంగా శుక్రుడు 5లో ఉన్నప్పుడు మీకు స్త్రీ సంతానం ఉంటే వారి ద్వారా మీకు భాగ్యోదయం అయ్యే అవకాశం ఉంది. అంటే మగపిల్లలన్నా పర్లేదు, ఏదన్నా సంతానం యొక్క సహకారం, వారి యొక్క సలహాతో మీరు అభివృద్ధి చెందడానికి కారణమవుతూ ఉంటుంది. లాభస్థానంలో శుక్రుడు తన కారకత్వాల ద్వారా, అంటే భార్య ద్వారా, స్త్రీల ద్వారా, తల్లిగారి ద్వారా, అలాగే మీలో ఉన్నటువంటి తెలివితేటల సంపాదన పెరుగుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నవారు కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కానీ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనూహ్యంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలన్నా, కొత్తగా మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవాలన్న అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ సినిమా రంగంలో టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, యానిమేషన్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ముఖ్యంగా రైటర్స్ అవ్వచ్చు, వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో మీరు తయారు చేసుకున్న మీ ప్రాజెక్టుకి ఇప్పుడు గుర్తింపు రావడం వల్ల అనూహ్యంగా దాని యొక్క ప్రతిఫలం మీ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు ఏదైనా మీ యొక్క రంగాన్ని, అంటే మీ యొక్క ప్లాట్ఫారాన్ని మార్చుకోవడానికి శని భగవానుడు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. మీకు శని మిత్రగ్రహం, అష్టమ భాగ్యాధిపతి అవ్వడం వల్ల స్లో అండ్ స్టడీగా ధనం సంపాదించాలి అనుకున్న వారికి శనిగ్రహం సహకరించడం జరుగుతూ ఉంటుంది. అటు శని భగవానుడు దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఉద్యోగం యొక్క ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. అంటే అది విదేశ ప్రయత్నాలు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కూడా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ ఉద్యోగ పరిస్థితులు మారుతాయి, ఉద్యోగం ప్లేస్ మారుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఉద్యోగంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది అనుకూలమైనటువంటి సమయం. సో ఏదైనా అటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలించే గ్రహం. ముఖ్యంగా హాస్పిటల్స్, ఆశ్రమ పాఠశాలలు, ఎడ్యుకేషన్ సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడం కూడా జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంటే, రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్గా కంప్లీట్గా మార్చుకుంటారు. కొన్ని సెంటిమెంట్లను పక్కన పెట్టి నిర్దాక్షిణ్యంగా కొన్ని కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు చేయడం జరుగుతుంది. అంటే కొత్త వాటికి ఎంకరేజ్ చేయడం, పాత వాటికి స్వస్తి చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క టెక్నాలజీని మార్చుకుంటారు.
కొన్ని సందర్భాలలో కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఈ సమయంలో కొంత మన ధర్మానికి విరుద్ధంగా కూడా కొంతమంది ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కొద్దిగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేయడం, అలాగే ఏంటంటే ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితిలో చేయడం, ఏదైనా కొత్త వాటికి ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజుడు, మీకు లాభాధిపతిగా కుజుడు ఇంచుమించుగా జూన్ మొదటి వారం వరకు ధనస్థానంలో ఉండడం వలన, షష్టాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన మీకు అవసరం లేకపోయినా ధనాన్ని రుణంగా తెచ్చో, ఏ క్రెడిట్ కార్డు నుంచో ఎక్కడి నుంచో ధనాన్ని ఎందుకన్నా పనికొస్తుందని అడ్వాన్స్గా ధనం తెచ్చి మీరు నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధిక మొత్తంలో ధనం మీ యొక్క అకౌంట్లోకి రావడం వల్ల ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా జూన్ 7వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువుతో కుజగ్రహం కలటం వల్ల మీలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు విపరీతంగా పెరుగుతాయి. ఏదైనా మార్చాలని, ముఖ్యంగా వృత్తిలో మార్పు కొరకు మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ధైర్యంగా దాన్ని మార్చడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొత్త విషయాలు ఎంకరేజ్ చేస్తారు. ఏ ప్రయత్నమైనా తొందరగా ప్రయత్నం స్టార్ట్ చేసి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి 2 అగ్నితత్వ గ్రహాలు కూడా మీ పనిలో వేగం పెంచడం జరుగుతుంటుంది. అందుకని ఎవరైతే వేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారో, ప్రమాదకర వృత్తుల్లో ఉంటారో వారు కొంతవరకు జాగ్రత్తగా ఉంటేనే మంచిది తప్ప ఏమాత్రం తొందర వల్ల, అతి వేగం వల్ల, అతి తొందర వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా రాశిలో గురువు ఉండడం వలన ఎటువంటి ప్రమాదం నుంచి అయినా రక్షిస్తాడు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవటం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు, చలిమిడి, పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం సో ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని అంటే నివసిస్తున్న గృహాన్ని, అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని
అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.